ఆదివారం ఆడవాళ్ళకు సెలవు ఉంటే ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్. సినిమాలో మాత్రమే ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని, రియల్గా అయితే ఏమి ఉండదు. నిజము. ఆదివారం వస్తే సాటర్డే సాయంత్రమే అనిపిస్తుంది. నెక్స్ట్ టుమారో ఆదివారం కదా, బాగా చికెన్ తినేసి బాగా ప్రశాంతంగా పనుకోవచ్చు నేను అనుకుంటాము. కానీ మిగతావన్నీ మైండ్లో ఇంకో పక్కన వచ్చేసి బట్టలు ఉతకల్లా, తర్వాత బోకులన్నీ నీట్గా కడుక్కోవాలా, ఇల్లు సర్దుకోవాలా, ఎన్నెన్ని వస్తాయో తర్వాత ఆడవాళ్ళకు. అలాగే ఈరోజు ఫ్రెండ్స్ నేను మార్నింగ్ 7కేమో కూర్చున్నాను బట్టల దగ్గర. 7 నుంచి 10-20 వరకు అయినాయి ఫ్రెండ్స్ బట్టలు. ఇంకా పిల్లలవి, నాయి, మా అత్త, మా మామ, మా ఆయన, మొత్తము 3 ఆడోళ్ళు 3 మగవాళ్ళు, 6 మెంబర్స్వి. 3 బకెట్లు ఉన్నాయి మొత్తం టోటలు. నేను ఉతికి దేవి ఇచ్చేసినాను. భూమి వచ్చేసి ఆరవేసింది అనమాట. ఇది వచ్చేసి లాస్ట్లో చీరలు అవి నీ చేత రావులే భూమి, నేను ఆరబెడతాను అని చెప్పినాను. తర్వాత భూమి, మా అత్త, మా ఆయన, మా చెర్రి వచ్చేసి పైపులు మార్చడానికి పోయినారు. అంటే వేరుశనగకు చెనక్కాయకి నీళ్ళు కట్టడానికి స్ప్రింక్లర్లు పెట్టడానికి వాళ్ళు పోయినారనమాట. ఇంకా నేను ఒక్కదాన్నే మిద్దె పైకి వచ్చి బట్టలు ఏమన్నా పడినాయా, ఫస్ట్ తడి బట్టలు చీరలన్నీ ఆరబెట్టేసి క్లిప్స్ పెట్టడం మర్చిపోయింది అనమాట భూమి. ఏమన్నా గాలికి పడిపోయినాయని కింద చూస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఈరోజు మా మామ లేడు, అందుకే స్ప్రింక్లర్లు పెట్టడానికి మా ఆయన, మా అత్త ఇద్దరు పిల్లలు కలిసి పైపులు మారుస్తా స్ప్రింక్లర్లు పెట్టినారనమాట. మా మామ వచ్చేసి అరుగు కట్టడానికి పోయినారు, సమాధి కట్టడానికి. ఇంకా ఇదంతా అయిపోయినాక ఫ్రెండ్స్ మళ్ళీ మార్నింగ్ బోకులు ఏం కడగలేదు, రాత్రి బోకులు. తర్వాత వచ్చేసి పొద్దున్నే టిఫిన్ ఉప్మా చట్నీ చేసినాము. ఆ బోకులు ఇంకా మధ్యాహ్నం మళ్ళీ బోకులు పడిపోతాయి. బోకులు అంటేనే ఇంకా భయం వేస్తుంది. అన్నీ నీట్గా ఉంటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇల్లు, అందుకని చెప్పి ఇక్కడ బోకులు కడిగేసి పొద్దున్నే బట్టలు అయిపోతాయి మళ్ళీ బోకులు కడిగినాను అనమాట. చూడండి, బోకులు కడిగేసి ఎండకు కొంచెం ఆరబెట్టినాను, బాగా తడి లేకుండా. డ్రైగా అయిపోతే కర్రీస్ కానీ రైస్ కానీ పాడవకుండా ఉంటాయని చెప్పేసి మళ్ళీ ఈ పని అయిపోయిందా ఇంకా సరే చెప్పి పైపులు నేను పోయి మారుద్దాము హెల్ప్ చేద్దాం అనుకున్నా. సరేలే అని పోదాం అనుకుంటే మళ్ళీ హాల్ గుర్తుకొచ్చింది. హాల్ అంతా చాలా గలీజ్గా ఉండింది. పేపర్స్, చాక్లెట్ పేపర్స్ అంట, మళ్ళీ పిల్లలవి నోట్ పేపర్స్, ఇంకా చిన్నవి అంతా చెత్తగా ఉంటే ఇంకా మళ్ళీ అదంతా సర్దిన ఫ్రెండ్స్. సర్ది ఇదంతా నీట్గా తోసిన, చూడండి తోసింటే ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇంకా మా ఇల్లు ఇంకా మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఇది ఇంకా ఏం పూతలు చేయలేదు. దయచేసి ఎవరు ఏంది అట్లుంది ఇట్లుంది అని చెప్పి కామెంట్ చేయొద్దండి, బ్యాడ్ కామెంట్స్. ఇంకా మేము పూతలు చేయలేదు, జస్ట్ ఒక రూమ్ కూడా ఊరికే కింద రఫ్గా మా మామ ఇట్లా చూడండి అట్లా అలికేసి వడ్లు తర్వాత బియ్యం అన్నీ ఈ రూమ్లోనే వేసుకున్నాము. మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ ఇవి వచ్చేసి అలచందలు ఫ్రెండ్స్. పచ్చి అలచందలు ఉడకబెట్టినాను అనమాట. ఇవి చూస్తే నాకు చిన్నప్పుడు 3rd 4thలో ఉన్న సంఘటనలు గుర్తుకొస్తాయి, తీపి జ్ఞాపకాలు. అప్పుడు మా అమ్మ వాళ్ళు చేనులో పనికి పోతే పిక్కొచ్చేవాళ్ళు, వాళ్ళకి తెలియకుండా పిక్కొచ్చేవాళ్ళు. అట్లా కూర పాడు చేసుకుంటూ ఉండేవాళ్ళము. మా అమ్మ ఉడకబెడుతుంది ఫ్రెండ్స్. అప్పుడు అంతా నాటు అలచందలు కదా, చిన్నవి, చాలా టేస్ట్ ఉండేవి. ఈ పర్లేదు బాగానే ఉండే, వాటి టేస్ట్ రాలేదు. ఇంకా అవి ఉడకబెట్టిన ఫ్రెండ్స్, అవి తింటాను నాకు అవే గుర్తుకొచ్చినాయి. మా అమ్మ ఉడకబెడితే కవర్లో వేస్తుంది, పొద్దున్నే స్కూల్కు బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళేవాళ్ళము. ఇంటర్వెల్లో స్కూల్లో తినేవాళ్ళము. తర్వాత ఈరోజు మధ్యాహ్నము వాళ్ళు పైపులు మార్చి మా ఆయన వాళ్ళు మళ్ళీ వెళ్ళి చికెన్ అవి తెచ్చి తలకి లేట్ అయింది. అందుకే కొంచెము స్నాక్స్గా కాయలు పాయసం తింటే ఆకలి తగ్గుతుందని చెప్పి కొంచెం క్వాంటిటీగా చేసినాను అనమాట పాయసము. భూమికి మా అత్త కేసు పంపించినాను, నానమ్మకి తినమని చెప్పి. వాడు చెర్రీ ఏమో చేస్తాడు అక్కడ, నేను అక్కడే పాత్రలు కడిగేది. తర్వాత అలసందలు పాయసం వేపించిన మా అత్త తినింది. మళ్ళీ అయినాక తిందువులేత అని చెప్పింటే సరే అని పడుకోంది మా అత్త. మళ్ళీ స్ప్రింక్లర్లు మార్చాలని చెప్పి ఇక్కడ వచ్చేసి మా ఆయన దమ్ బిర్యానీకి అంతా ఏమంటారు ఫ్రెండ్స్ మ్యాగ్నేట్ చేసి పెట్టాడు.
అది భూమి మా దీంట్లో లెగ్ పీస్ వచ్చిందా లేదని చెక్ చేస్తుంది. అన్నీ అసలు ఏమి తిందో దాన్ని కూడా దాంట్లో ఏమన్నా ఉన్నాయా అని పరిశీలిస్తా తింటుంది అమ్మ మహాతల్లి. ఏం చేయాలా, అందుకే అట్లే ఉంది ఫ్రెండ్స్ సన్నగా. చూడండి ఇదే మా కిచెన్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఇప్పుడు వండుకోవడానికి మాత్రమే, మళ్ళీ స్టోర్ రూమ్గా పెట్టేస్తామన్నమాట. మళ్ళీ ఇక్కడ మిద్దెపై నుంచి బట్టలన్నీ తీసుకొచ్చేసినాం ఫ్రెండ్స్. ఇంకా ఇవి మడత పెట్టేసిందబ్బా. బట్టలు ఉతికేది ఒక ఎత్తు అయితే వీటిని మడత పెట్టేది ఇంకా పెద్ద తలనొప్పి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ చిన్న ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి. ఈ వీడియో పైన మీకు కామెంట్ చేయండి. మా ఇండ్లు చూసి దయచేసి బ్యాడ్ కామెంట్ పెట్టద్దండి, ఎందుకంటే ఇది ఇంకా పని ఉంది, పూతలు చేయాలి. అందుకే మీకు ఇట్లా ఏమంటారు నున్నగా అంత అట్లా లేదు, ఆల్రెడీ చెప్పాను కదా. ఓకే ఫ్రెండ్స్, టుమారో నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. బాయ్. చూడండి ఫ్రెండ్స్, మా అత్త వాళ్ళకి పరుగు పందెం పెట్టింది, వాళ్ళు పరిగెత్తినారు. 10 రూపాయలు పెట్టంట. ఇంతకుముందు కూడా పెట్టింటే చెర్రీనే గెలిచినాడు. ఇప్పుడు మళ్ళీ భూమిని వెనకాల పడిపోయింది చూడండి. ఎంత బెట్టు? మీ దగ్గర డబ్బులు చాలా ఉందిరా చెరప్ప. చిట్టి ఏదే? చిట్టి ఎవరు ఇప్పింది అదనే కట్టేసిందా?